హలో స్టూడెంట్స్, ఇప్పుడు టాపిక్లో మనం aromatic క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని కాంపౌండ్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ aromatic, నాన్ aromatic, యాంటీ aromatic అంటాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ aromatic అని అడుగుతాడు. మనం తెలుసుకుంటే మిగతా యాంటీ aromatic అండ్ నాన్ aromatic తెలుసుకుంది. చూద్దాం. ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలంటే 4 రూల్స్ ఉంటాయి. మీరు ఆ 4 రూల్స్ని ఫాలో అయితే ఏ కాంపౌండ్కైనా మీరు aromaticity ఉందా లేదా, స్టెబిలిటీ కూడా కనుక్కోవచ్చు. ఒక్కోసారి కొన్ని కాంపౌండ్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ మోర్ స్టేబుల్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? మోర్ స్టేబుల్ అన్నప్పుడు అక్కడ aromaticity కనుక్కోవాలి. అంటే aromatic క్యారెక్టర్ కనుక్కుంటే అది మోర్ స్టేబుల్ అవుతుంది. అటువంటి ఉన్నాయి కనుక్కున్నాను అనుకోండి, అవి మోర్ స్టేబుల్ కాంపౌండ్ అవుతాయి కంపేరింగ్ టు ది నాన్ aromatic అండ్ యాంటీ aromatic. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రూల్ చూడండి. దీంట్లో అసలు ఒక కాంపౌండ్ aromatic చూపించాలి అంటే ఫస్ట్ దానికి సైక్లిక్ ఉండాలి. అంటే అది సైక్లిక్ స్ట్రక్చర్ అయి ఉండాలి. అది అంటే నార్మల్ చైన్ కాకుండా సైక్లిక్ స్ట్రక్చర్ ఫామ్లో ఉండాలి. అండ్ తర్వాత ప్లేనార్ అయి ఉండాలి. ప్లేనార్ ఒకటే అడ్రస్ ప్లేన్లో ఉండాలి. అండ్ తర్వాత దాన్ని ఏమంటాం మనం ఇక్కడ sp2 హైబ్రిడేషన్ అనుకోవచ్చు. అంతే కదా. ప్లేనార్ అంటే మనకి sp2 హైబ్రిడేషన్ ఉంటే మ్యాక్సిమం ప్లేనార్స్ ఉంటాయి. ప్లేనార్ కాంపౌండ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. ఏంటది? కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. అండ్ తర్వాత ఫోర్త్ది 4n+2 4n+2 పై ఎలక్ట్రాన్స్ రూల్ ఫాలో అయింది అనుకోండి. దిస్ ఈజ్ ద aromatic కాంపౌండ్. ఈ 4 రూల్స్ ఫాలో అయిందంటే దట్ ఈజ్ aromatic. ఓకేనా. ఈ 4 రూల్స్లో ఇది ఫాలో అయ్యి ఇది ఒక్కటి ఫాలో కాలేదనుకోండి, దీన్ని ఏమంటామంటే యాంటీ aromatic అంటాము. aromatic, యాంటీ aromatic. ఫాలో అయ్యి సైక్లిక్ ఉండాలి, ప్లేనార్ ఉండాలి, అండ్ కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. 4n+2 కనుక ఫాలో అవ్వట్లేదు అనుకోండి, 3 ఫాలో అయ్యాయి ఇది ఫాలో అవ్వట్లేదు అంటే దట్ ఈజ్ యాంటీ aromatic. యాంటీ aromatic 4th రూల్ ఏంటంటే ఇక్కడ 4n పై ఎలక్ట్రాన్స్ ఫాలో అవుతుంది. ఇది 4n+2 పై ఎలక్ట్రాన్స్, ఇది 4n పై ఎలక్ట్రాన్స్. అండ్ తర్వాత ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ. ఏంటది? ఇది నాన్ aromatic. ఈ 4 ఇక్కడ 3 ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఇక్కడ మనకి ఇది ఒక్కటి డిఫరెన్స్ కాదు. ఈ 3 ఏదైనా ఒకటి మిస్ అయిపోయింది అనుకోండి, ఇది ఫాలో అయినా సరే, ఈ 3 ఏది మిస్ అయిపోయినా కానీ దాన్ని ఏమంటాం ఇంకా నాన్ aromatic. 1, 2, 3 ఈ 3 ఏది మిస్ అయిపోయినా నాన్ aromatic. అది ఏది లేకపోయినా నాన్ aromatic. ఈ 4 ఫాలో అయితేనే aromatic. ఈ 4 4th ఫాలో కాకుండా ఇది ఫాలో అయితే యాంటీ aromatic. ఈ 4 ఏది మిస్ అయినా ఇంకా 1, 2, 3 ఆప్షన్ ఏది మిస్ అయినా కానీ ఏమంటామని నాన్ aromatic అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. సో మనం నార్మల్ కేసు ఎప్పుడైనా aromatic కాంపౌండ్ అనగా మైండ్లోకి వచ్చేది ఏంటిది? బెంజిన్. ఓకే కదా. బెంజిన్ వస్తుంది. సో బెంజిన్ తీసుకుందాం సెక్షన్. ఓకే కదా. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ రూల్ చూడండి, అన్ని వర్సెస్ చూడండి, సేమ్ రూల్ చూడండి. సైక్లిక్ ఉందా లేదా? ఉంది. అండ్ తర్వాత ప్లేనార్ అంటే అన్ని sp2 హైబ్రిడేషన్సే కదా. sp2 అంటే అన్నీ ఒకటే ప్లేన్లో ఉంటాయి ఐటమ్స్. ఓకేనా. థర్డ్ రూల్ ఏంది? మనకి కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. అంటే కంప్లీట్ కాంజుగేషన్ అనేది మనకి π, సిగ్మా, π ఇది ఉండాలి. ఓకేనా. π, సిగ్మా, π, సిగ్మా, π, సిగ్మా, π. సో కంప్లీట్ కాంజుగేషన్ ఉంది. 3 1, 2, 3 రూల్స్ కంప్లీట్ చేసింది. 1, 2, 3. 4th రూల్ ఏముంది మనకి? 4n+2 పై ఎలక్ట్రాన్స్. దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలన్నప్పుడు n ప్లేస్లో మీరు ఇక్కడ ఏదైనా వాల్యూ తీసుకోండి. 0 నుంచి ఎక్కడ వాల్యూ తీసుకుందాం, మైనస్ తీసుకోవద్దాం. ఇక్కడ 0, 1, 2, 3 తీసుకుందాము. సో 4n+2 పై ఎలక్ట్రాన్స్ కదా. మొత్తం ఈ కాంపౌండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? 5 ఎలక్ట్రాన్స్. పై బాండ్ 1 ఎలక్ట్రాన్స్. 1, 2, 3 అంటే 1 బాండ్ ఈక్వల్ 2 ఎలక్ట్రాన్స్ అంటే మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ కదా. దీనికి మ్యాచ్ అవ్వాలి అది. ఓకేనా. ఇప్పుడు n ప్లేస్లో ఎంత తీసుకుంటే మనకి 6కి మ్యాచ్ అవుతుంది. అక్కడ n ప్లేస్లో ఇక్కడ నేను 1 తీసుకుంటున్నాను. అప్పుడు 4 × 1 + 2 6కి మ్యాచ్ అవుతుందా లేదా? ఎన్ని అవుతుంది? 4 × 1 4 + 2 ఇది ఈక్వల్ ఎంత? 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ మ్యాచ్ అవుతుంది కదా. అదే ఒక n = 0 తీసుకుంటే మ్యాచ్ అవుతుందా లేదు. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. పై ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి తీసుకొని, ఇన్ని ఎలక్ట్రాన్స్ దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీనికి మ్యాచ్ అవ్వాలి పై ఎలక్ట్రాన్స్కి.
సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద aromatic కాంపౌండ్. ఓకే కదా, దిస్ ఇస్ ద aromatic కాంపౌండ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పైరోల్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్, వన్ ఆఫ్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటే 5 మెంబర్ రింగ్ అండ్ డబుల్ బాండ్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, సైక్లికా కదా, ఇది సైక్లికే కదా, సైక్లిక్. ప్లేనారే కదా, ప్లేనార్ అంటే మనకి ఎందుకు అనుకుంటున్నాం, sp2 ఉన్నాయి, మొత్తం sp2 ఉంటేనే ప్లేనార్ అనే కాదు. ఇక్కడ సైక్లిక్ ఫామ్లో ఉందంటే మ్యాక్సిమం ఇక్కడ ఇది ఒకటే ఫామ్లో ఉంటుంది, ఇక్కడ అంటే చైన్ దగ్గరే ఉంది, ఒకటే ప్లేన్లో ఉంటాయి అన్ని ఐటమ్స్. సో ప్లేనార్. అండ్ కంప్లీట్ కాంజుగేషన్ లేదు చూడండి. కాంజుగేషన్ అంటే మనం ఎందాకేం చెప్పుకున్నాము, పై సిగ్మా పై చెప్పుకున్నాం. బట్ ఇక్కడ పై సిగ్మా లోన్ పేరు కూడా కావచ్చు, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ కూడా కావచ్చు. దట్ ఈస్ ఆల్సో కాంజుగేషన్ కదా. సో ఇక్కడ చూడండి, నైట్రోజన్ కంటెంట్ 1 లోన్ పేర్. సో లోన్ పేర్ సిగ్మా పై, కంప్లీట్ కాంజుగేషన్. అండ్ తర్వాత 4n+2 రూల్ ఫాలో కావాలి, 4n+2 రూల్ ఫాలో కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే కంప్లీట్ కాంజుగేషన్స్లో కింద మనం ఇక్కడ ఓన్లీ పై బాండ్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేద్దాం, మనం ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి ఇక్కడ మనకి, 2 + 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో 4n+2 ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్ అవుతుంది మనకి. ఓకే కదా, మనకి మొత్తం ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అయినప్పుడు ఇక్కడ n+0 తీసుకుందాం అనుకోండి, 4 0 + 2 అప్పుడు ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ కావట్లేదు. ఒకవేళ ఇక్కడ n+1 తీసుకున్నాము, 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి, మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ కావట్లేదు. సో బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్ని కూడా కౌంట్ చేసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఇవి ఇన్వాల్వ్ అయితేనే ఈ పాయింట్ని మనం ఓపెన్ చేస్తున్నాం కంప్లీట్ కాంజుగేషన్. అంటే ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు దిస్ ఇస్ ఆల్సో యాడ్ 2 ఎలక్ట్రాన్స్. సో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి, 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో 4 ఎలక్ట్రాన్స్ బదులు వేసుకోవాలి, మనం ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ వేసుకోవాలి. సో 6 పెట్టుకుని ఇక్కడ 6 ఎలక్ట్రాన్ మ్యాచ్ కావాలంటే n+1 ఎంత పెట్టుకోవాలి, మనం ఇక్కడ 1 పెట్టుకుంటే మ్యాచ్ అవుతుంది. సో 4 × 1 4 + 2 6 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ ద aromatic కాంపౌండ్ అవుతుంది. ఓకే కదా. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇంకోటి ఇస్తున్నా మీకు, దీంట్లో ఇంకొకటి ఉన్నది మనకి స్టెబిలిటీ ఆర్డర్ అడుగుతాడు. ఓకేనా, స్టెబిలిటీ ఆర్డర్ అన్నప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది aromatic అండ్ తర్వాత నాన్ aromatic అండ్ యాంటీ aromatic. దిస్ ఈస్ ద స్టెబిలిటీ ఆర్డర్. ఆల్వేస్ ఇంకా ఇది స్టెబిలిటీ ఆర్డర్. ఇది మోర్ స్టేబుల్ aromatic, దాని తర్వాత నాన్ aromatic, దాని తర్వాత యాంటీ aromatic. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. బెంజిన్ అనేది కాదు కదా, ఎందుకు, ఇంకో బాండ్ లేదు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ సైక్లిక్ ఉంది, ప్లేనార్ ఒకటే ప్లేన్లో ఉంటాయి అన్ని ఐటమ్స్. నెక్స్ట్ తర్వాత కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, ఇక్కడ మనకి కంప్లీట్ కాంజుగేషన్ లేదు. చూడండి ఇక్కడ పై సిగ్మా పై సిగ్మా సిగ్మానే అవుతుంది. సో కంప్లీట్ కాంజుగేషన్ లేదు కాబట్టి ఈ మూడిట్లో ఏ పాయింట్ మిస్ అయిపోయినా ఏమనుకున్నాము, నాన్ aromatic అనుకున్నాము. సో దిస్ ఈస్ ద నాన్ aromatic కాంపౌండ్. ఓకేనా. ఇంకొకటి యాంటీ aromaticకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో అలాగే యాంటీ aromaticకి ఓకేనా, ప్లస్ ఇది ఏమంటాము, సైక్లో పెంటా డైఈనైల్ క్యాటయాన్. ఓకే కదా, సైక్లో పెంటా డైఈనైల్ క్యాటయాన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సైక్లిక్ ప్లేనార్ అన్నీ ఒకటే ప్లేన్లో ఉన్నాయి. కంప్లీట్ కాంజుగేషన్ చూడండి, కాంజుగేషన్ పాజిటివ్ కాంజుగేషన్ కదా మనకి ఇక్కడ పై సిగ్మా రెండు, ఎందుకంటే ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ సైడ్ వస్తాయి మనకి, ఇక్కడ పాజిటివ్ చార్జ్ సైడ్ వస్తాయి, సారీ పై ఎలక్ట్రాన్స్ సైడ్ వస్తాయి మనకి, పాజిటివ్ చార్జ్ సైడ్ వస్తాయి. కాబట్టి కంప్లీట్ కాంజుగేషన్ ఉంది. ఇది పంపిందని ఇక్కడ మనం ఇలా షిఫ్ట్ చేసామనుకోండి, ఈ పాజిటివ్ ఇక్కడికి వెళ్తుంది, దాని తర్వాత ఇటు. సో కంప్లీట్ కాంజుగేషన్ ఉంది. అండ్ తర్వాత అంటే 3 పాయింట్స్ ఉపయోగ చేస్తుంది. అండ్ తర్వాత 4n+2 ఫాలో కావాలి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాదు, ఎలక్ట్రాన్ ఎఫిషియెంట్ ఆటం కదా, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఇక్కడ లేనట్టు. సో ఓన్లీ ఈ రెండింటినే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే కదా, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేద్దాము. సో అప్పుడు 4n పై ఎలక్ట్రాన్స్ ఫాలో అవుతుంది, +2 కాదు. ఎందుకంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మన దీంట్లో, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో n + ఎంత పెట్టుకోవాలి మనం, 1 పెట్టుకుంటే 4n ఎలక్ట్రాన్స్, కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ టోటల్ 4 ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ద ఏంటది, యాంటీ aromatic కాంపౌండ్. సో ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం. మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. బెంజిన్ ఒకటి ఎగ్జాంపుల్, aromaticకి, దిస్ ఈజ్ ఆల్సో aromaticకి, దిస్ ఇస్ ద నాన్ aromaticకి, దిస్ ఇస్ ద యాంటీ aromaticకి. దీంట్లో స్టెబిలిటీ ఆర్డర్ అడిగాడు, 1 2 3 4. సో ముందు మనం ఏం చేసుకోవాలి, ముందు aromatic వాటిని ముందు పడేయాలి. సో 1 and 2 ముందు వస్తాయి, రెండు aromaticే కదా.
ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత 3 and 4 ఏమొస్తాయి ఇక్కడ మనకి, 3 and 4లో దిస్ ఇస్ ద నాన్ అరోమాటిక్ కాబట్టి 3 వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దిస్ ఇస్ ద యాంటీ అరోమాటిక్ కాబట్టి మనకి 4 వస్తుంది. సో ఇలా కనుక్కోవాలి. సో మళ్ళీ ఫస్ట్ చూడండి, సైక్లిక్ ఉండాలి, ప్లేనార్ ఉండాలి, కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి, అండ్ 4n+2 ఫాలో అయితే అరోమాటిక్, 4n ఫాలో అయితే యాంటీ అరోమాటిక్, ఆ మూడిట్లో ఏది మిస్ అయినా నాన్ అరోమాటిక్. స్టెప్ వచ్చేసరిగా అరోమాటిక్, నాన్ అరోమాటిక్ అండ్ యాంటీ అరోమాటిక్. ఓకే, థ్యాంక్ యూ.